నేను గతంలో 376 రేప్ బాధితురాలిని మేడం. మీకు మ్యారేజ్ అవ్వకుండానే మీ మీద రేప్ అటెంప్ట్ జరిగింది. ఏ వయసులో? 25 ఇయర్స్. ఎవరతను? ఆ సందర్భం ఏంటి? వాళ్ళకి సైకిల్ షాప్ ఉంది మేడం. ఒక వ్యక్తికి ఒకసారి సైకిల్ పంచర్ అంటే పిలిచిన మేడం. అక్కడ వచ్చే దారిలో మొత్తం కంప చెట్లు మేడం. సో నిర్మానుష్యం ప్రాంతం అన్నది ఆ సంఘటన జరిగింది. అతను బలాత్కరించాడు. అంతకుముందు మీ విద్యున ఏం స్నేహం అంటూ లేదు. ఆయన మ్యారేజ్ చేసుకోమని కూడా అడగలేదా కనీసం? ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్. మ్యారీడ్. ఓ పిల్లకి తండ్రి లేకుండా పెంచడం, తండ్రి ఎవడో తెలియకుండా పెంచడం, కనీసం మీకు జరిగిన అన్యాయానికి పోరాటకపోవటం, అది కదా పోరాడాల్సింది. ఫస్ట్ పెద్ద మనుషులు చెప్తుంటే వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళ అగ్రకులస్తులు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా. స్ట్రాంగ్ కేసు, లా అండ్ ఆర్డర్ లో ఉన్న నెంబర్ 1 కేసు ఏంటంటే రేప్ కి సంబంధించి ఈ రోజు కూడా లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తున్న కేసు. అలాంటి కేసును అగ్రకులం అని వదిలేసావా? దానివల్ల మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని దూరంగా ఉంచారా? ఈ పిల్లలకి మిగతా వాళ్ళకి మ్యారేజెస్ కష్టం అవుతాయని. అవును. డిప్రెస్ అయిపోయి బయట పోలేక మా వాళ్ళు బయటకు నువ్వు తిరగద్దు, మానసికంగా ఇది లేక ఇక్కడ ఉండకూడదు అన్నారు. వాళ్ళేమో ఇక్కడ ఉంటే చంపేస్తామన్నారు మేడం. వాళ్ళు వాడు ఎప్పటికైనా వస్తాడేమో అనేటటువంటి ఆలోచన, ఒక తండ్రిలాగా వస్తాడనేది ఒక ఆలోచన ఏంటి? ఇప్పుడు ఏది ప్రూఫ్ లేనప్పుడు వాళ్ళు ఇట్లా మాట్లాడినారు కదా, రేపు పొద్దున పాప పుట్టినప్పుడు DNA టెస్ట్ చేయిస్తే వాళ్ళందరూ బయటకు వస్తారు కదా. వస్తే ఏం చేస్తాడు? అప్పుడు పెళ్లి చేస్తాడా తీసుకొచ్చి? టూ మచ్ అండి. రేప్ అంటే రేపే, దానికి ఏం ఎవిడెన్స్ అవసరం లేదు. 18లో కేసు ఎందుకు పెట్టావమ్మా? ఇంకా అడిగిపోయి మా అమ్మ వాళ్ళు కొట్టినారు సార్. ఇంకా నిన్ను నీ పిల్లను ఎన్ని రోజులని సాకాలా, ఆ రోజు మా మాట వినలే కదా. కాదు, తర్వాత పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఎందుకు రాలేదు? ఇంకా పాప ఉంది కదా మేడం, ఎవరు చేసుకుంటారు? హెల్పింగ్ నేర్చుకోవడానికని నారాజని వాళ్ళ ఇంటికి వెళ్ళిన అంతుంది. ఆయన సోషల్ వర్కర్ మేడం. ఫస్ట్ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమన్నారంటే, సార్ అమ్మాయి వాళ్ళ అమ్మ పోయింది, పాప ఒక్కటి ఉంది, కొద్దిగా డిప్రెషన్లు ఉంది, స్కూల్లో ఏమన్నా జాబ్ ఉంటే ఇవ్వండి సార్ అని అడిగినారు. నువ్వు ఒంటరి మహిళ కదా, నీకు ఫీజు తీసుకోము, ఏం తీసుకోము, రోజు వచ్చి మా ఇల్లు తుడిచి అది మిషన్లు అన్ని తుడిచి కొద్దిగా మాకు హెల్ప్ చేస్తాడు, నీకు ఫ్రీగా నేర్పించా అన్నారు. ఇంకా వాళ్ళు నాకేం మిషన్ నేర్పిలే, నువ్వు చాలా డిప్రెషన్గా ఉండవు, నీకు ఇప్పుడు బుర్రకు ఎక్కదులే, కొంచెం ఇంట్లో పని చేయి, అది చేయి, ఇది చేయని నన్ను బాగా. పాప నిద్రపోతుంటే ఆ రాక్ గార్డెన్లో రూమ్ తీసుకుందాం రా. ఇంకా అప్పుడు తర్వాత ఇంకా మా ఇద్దరి మధ్య ఇంకా రిలేషన్ ఇంకా ఏర్పడింది. పాప నిద్రపోతుంటే ఆయన రూమ్ తీసుకుంటే నువ్వెందుకు వెళ్ళావు? అక్కడ కూడా నీ అనుభవం నీకు పనికి రాలేదు, నీ చదువు నీకు ఉపయోగపడలేదు. నాకు ఒక చెంటి బెడ్ ఉంది, నేను ఇంకొక పొరపాటు చేస్తే కనుక చచ్చిపోవటం తప్ప ఇంకొక ఆలోచన ఉండదు నా జీవితానికి అనుకునేటటువంటి పరిస్థితి, నా కన్న బెడ్ కూడా నన్ను తూ అంటది అనేటటువంటి ఆలోచన కూడా నీకు రాకుండా నువ్వు వాళ్ళ ఇంట్లోకి వెళ్తే, మీరు మోసం చేస్తే కనుక నేను మోసపోవటానికి రెడీ అంటే కనుక తిరిగి 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 అన్ని కథలు విన్న చోటకి ఈరోజు కూడా మేము వచ్చాం. త్రీ టైమ్స్ అదే సేఫ్టీ, ఎటువంటి సేఫ్టీలు వాడకుండా ఎప్పుడు రెగ్యులర్గా శారీరకంగా కలిసేవాళ్ళు. ఈ సంబంధం ఈ 2-3 నెలలది కాదు. అలా ఆవిడ ఏదైతే అంటుందో ఆ సీన్ డే 1 నుంచి నడుస్తున్న సీన్లు. కానీ 21 నుంచి మీ ఆలోచన విధానం అది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరూ మోసం చేయలే, మీరు ఎర్రేశారు. ఏం ఎక్స్పెక్ట్ చేసేళ్ళు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి సార్. మేడం ఒక సమస్యతో రావడం జరిగింది, ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం. రండి. నమస్తే. నమస్కారం. కూర్చోండి. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్. చెప్పండి అమ్మా, ఇక్కడి వరకు దేనికి వచ్చారు, ఏంటి మీ సమస్య? మేడం నేను ఒంటరి మహిళగా ఉన్నా మేడం. ఒంటరి మహిళ, నాకు చిన్న పాప 10 years పాప. నేను గతంలో 376 రేప్ బాధితురాలిని మేడం. ఓకే. కాబట్టి మా అమ్మ వాళ్ళు 2021 వరకు మా అమ్మ దగ్గర ఉన్నాయి మేడం.
మా తమ్ముడికి మ్యారేజ్ ప్రాబ్లం వస్తుందని నన్ను పాపను వదిలేసి మా అమ్మ వాళ్ళు వెళ్ళిపోయినారు. ఓకే. అప్పటి నుంచి నేను ఒకదాన్నే ఉన్నాను మేడం, నేను పాపని. మీకు మ్యారేజ్ అవ్వకుండానే మీ మీద రేప్ అటెంప్ట్ జరిగింది. ఏ వయసులో? 25 years. అప్పటికి మీ వయసు 25 years. ఇప్పుడు ఏజ్ ఎంత మీది? 35. 10 years బ్యాక్ స్టోరీ చెప్పారు మీరు. 25 years అప్పుడు మీకు మ్యారేజ్ ఎందుకు అవ్వలేదు? అంటే యాక్చువల్లీ మీకు 22 years నుంచి స్టార్ట్ చేస్తారు కదా మేము ఆడపిల్లలు. మొత్తం 5 ఫ్యామిలీ మెంబర్స్ మేడం, 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు మేడం. మీరు ఎన్నో అమ్మాయి? ఫస్ట్ అమ్మాయి. మా నాన్నకి హెల్త్ బాగాలేకుంటే ఆ జాబ్ నేనే చేసేదాన్ని మేడం. 2 చెల్లెళ్ళకు నేనే మ్యారేజ్ చేసిన మేడం. సో మీ నాన్నగారు జాబ్ మీకు రావడం వల్ల మీకు మ్యారేజ్ జాబ్ రాలే మేడం, మా నాన్నకి హెల్త్ బాగలేదు కాబట్టి ఊరికే ఆయన ప్లేస్ లో మీరు నేను చేస్తూ ఉండేవాళ్ళు. చేస్తున్నా. ఓకే. సో ఒక మగపిల్లోడు లాగా మీరు ఇంటి బాధ్యత తీసుకోవడం వల్ల మిగతా 2 sisters కి పెళ్లిళ్ళు చేశారు. మీకు అందుకని లేట్ అయ్యింది. Late. ఈ లోపు ఒక వ్యక్తి మిమ్మల్ని రేప్ చేశారు. ఎవరు అతను? ఆ సందర్భం ఏంటి? నేను జాబ్ వెళ్తుంటే మేడం వాళ్ళకి సైకిల్ షాప్ ఉంది మేడం. ఒక వ్యక్తికి ఒకసారి సైకిల్ పంచర్ అంటే పిలిచిన మేడం, అక్కడ వచ్చే దారిలో మొత్తం కంప చెట్లు మేడం. అంటే మా ఊరు నుంచి ఒక 5 kilometers తీసుకెళ్ళాలి, బ్యాగ్ తీసుకెళ్ళాలి ప్లస్ డెలివరీ చేయాలి మేడం. నేను అక్కడ జరిగిన తర్వాత 2015లో నాకు అప్పుడు వాళ్ళు ఒప్పుకోలే మేడం. వాళ్ళు ఒప్పుకోవడం కాదమ్మా, అసలు ఆ సీన్ ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. మీరు రేప్ అన్న మాట మాట్లాడారు కదా. 25 years అమ్మాయిని ఎవడో ఈడ్చుకెళ్ళిపోయి రేప్ చేసేస్తానంటే ఆ పడే కేసు ఎంత దారుణంగా ఉంటుందో పడింది తెలుసా? మేడం. అసలు రేప్ ఎందుకు జరిగింది అని అడుగుతున్నా. అంటే మిమ్మల్ని అడగకూడదు మేము, కానీ కదమ్మా, మీరు చెప్పగలరా? చెప్పే Basic పొజిషన్ తెలియాలి లో కదా, ఉన్నారా? మీరు లేదంటే చెప్పలేను, అది నాకు ఇబ్బందిగా అది ఇంకా ఉంటుందంటే పాప పుట్టిన తర్వాత డిఎన్ఏ ఇక్కడ వచ్చి FSL డిఎన్ఏ టెస్ట్ అయిన మేడం తర్వాత అతను మీకు పరిచయం, మీ మధ్య ఏమైనా ఫ్రెండ్షిప్ ఉందా? లేదు, సైకిల్ షాప్ ద్వారా పరిచయం మేడం. పరిచయం. మామూలుగా రోజు వాళ్ళ సైకిల్ వాళ్ళ పంచర్ ఇంట్లోకి ఎందుకు వేయించుకోవడం. వెళ్ళారు? వాళ్ళు ఎందుకు రానిచ్చారు? వాళ్ళ ఇంటికి వెళ్ళా మేడం. మీరు క్లియర్ గా చెప్పాలి. మేడం ఏమంటున్నారు? నేను పోస్ట్ నుంచి వెళ్ళేటప్పుడు సైకిల్ మధ్యలో పంచర్ అయింది పంచర్ మేడం. అయింది. అతను హెల్ప్ తీసుకునేటప్పటికి అతను ఫోన్ చేశా మేడం, అక్కడ రూపాయి కాయిన్ బాక్స్ ఉన్నాయి, అప్పుడు సెల్ ఫోన్ లేవు మేడం 2014. ఇంకా అప్పుడు రేపు సో నిర్మానుష్యం ప్రాంతం అన్నది అవును. ఆ సంఘటన జరిగింది. అతను బలాత్కరించాడు. అంతకుముందు మీ ఇద్దరు ఏం స్నేహం అంటూ లేదు. లేదు. మీరు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ పెట్టారా? పెట్టలేదు సార్, పెద్ద మనుషులు చెప్పి. కదా, అంటే పెద్ద మనుషుల ద్వారా ఫస్ట్ పెళ్లి చేసుకుంటాడా అనేది ఫస్ట్ మీరు మాట్లాడుకున్నారా? లేదంటే మా ఇంట్లో వాళ్ళు మా నాన్నకు బాగలేదు, నువ్వే పెద్ద పాపవు కాబట్టి ఇలాంటివన్నీ వద్దన్నారు మేడం. ఏంటి, నిన్ను తీసుకెళ్ళి ఒక రేప్ చేస్తే కేసు పెట్టొద్దు అన్నారా? అంటే మా నాన్న పరిస్థితి బాగాలేదు, మా ఇంట్లో ఇద్దరు, నేను ఫ్యామిలీ బర్డన్ అంతా నా పైన ఉంది కదా ఆయన మేడం. మ్యారేజ్ చేసుకోమని కూడా అడగలేదా కనీసం? ఆయనకు ఆల్రెడీ మ్యారీడ్ మ్యారీడ్. కాబట్టి వద్దని చెప్తే ఇక్కడే ఉండి పాప డెలివరీ అయిన తర్వాత. సో అలా జరిగిన తర్వాత ఎంతకాలం? ఒక నిమిషం, ఇక్కడి నుంచి అక్కడ జంప్ చేయకండి. మీరు మానసికంగా ఒత్తిడిలో ఉన్నారని అది అర్థం అవుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంతకాలంకి మీరు వాడి మీద కేసు పెట్టారమ్మా? 2018లో సార్. సంఘటన జరిగింది 15లోనా 14లోనా? 14లో సార్. 15లో పాప పుట్టింది. 15లో పాప పుట్టింది. ఇప్పుడు పుట్టినటువంటి పాప ఎవరు పాప? రేపు జరిగిన అతని అబ్బాయి ఫస్ట్. సో నువ్వు ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు, మా తీసేసుకోలేదు. వాళ్ళందరూ బలవంతం చేసినారు మేడం, ఎందుకని? తీసేసుకోమని. అవును, ఎవరైనా అదే చెప్తారు కదా, మీరు ఎందుకు ఉంచుకున్నారు? అంటే వాళ్ళు ఎవరో చేసిన పాపానికి నేను అప్పటికే మా ఊర్లో BSc చదువుకుని మంచి ఎడ్యుకేషన్ పర్సన్, నేను ఎందుకు అని రెబల్గా ఉన్నాయి మేడం అప్పుడు. దాన్ని రెబల్ అంటారా? అప్పుడు పిల్లకి తండ్రి లేకుండా పెంచడం, తండ్రి ఎవడో తెలియకుండా పెంచడం, కనీసం మీకు జరిగిన అన్యాయానికి పోరాటకపోవటం, అది కదా పోరాడాల్సింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.